నా ఫేవరెట్ పుదీనా రైస్ చేయవా? ఇదిగో మొన్న చేసింది పెట్టాం కదా, ఈరోజు చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. అందరికీ నమస్కారం. మేఘమాల చేసి చూపిస్తామండి ఎలా చేయాలో. ఇంగ్రీడియంట్స్ చెప్పు. దీనికి కావాల్సినవి క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ, చిన్న సగం ముక్క ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర, 4 ఎల్లుల్లిపాయలు కొంచెం కొట్టి వేయించాలన్నమాట. ఓకే, ఇది ఒక కట్ట పుదీనాకు. ఇది ఒక కట్ట పుదీనాకు ఒలిచి కడిగి పెట్టుకోవాలా? ఒలిచి కడిగి పెట్టుకున్నది ఇది. అండ్ ఇది రైస్ వండేసి ఉన్నది. ఎలా చేయాలో చూపిస్తాం. ఓకే, తీయొద్దులే. గో. ఒక 3 స్పూన్లు నూనె, కొద్దిగా నెయ్యి కొద్దిగా, ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూను పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలా? అన్నీ వేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. అన్నీ వేయించుకోవాలా? అన్ని సన్నమంట మీద వేయించుకోవాలి. అన్నీ ఇలా వేయించుకోవాలి సన్న మంట మీద ఒక 5 minutes. ఓకే, మిక్సీ జార్లో పుదీనాకు, జార్లో కడిగి పెట్టుకున్న పుదీనాకు వేసి, ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసావు. నెక్స్ట్ ఉప్పు వేయాలా? ఉప్పు వేసుకొని మిక్సీ చేసి, ఇదిగో మిక్సీ వేసాను. మిక్సీ వేసింది ఇలా వేగిన ఈ క్యారెట్, జీడిపప్పు అన్నీ వేసుకున్నాం కదా. ఓకే, వీటి పేస్ట్ చేసేసి ఇప్పుడు కాసేపు తిప్పుకోవాలి. ఆయిల్ పైకి తేలాలా? అవసరం లేదు, కొంచెం వేగితే చాలు. ఓకే, పచ్చి వాసన పోయేదాకా ఒక 2 minutes ఇలా కలుపుకోవాలి. మేము చెప్పిన క్వాంటిటీస్ అన్నీ ఒక డబ్బా బియ్యంకి. సో ఒక డబ్బా బియ్యం వండిన రైస్ వేస్తున్నాం. మీరు వండని రైస్ కూడా వేసి చేసుకోవచ్చు, కాకపోతే మేము వండిన రైస్తో చేస్తున్నాం. ఇలా దగ్గరికి వచ్చేసాక రైస్ వేసుకోవాలా? వేసుకోవాలి. ఓకే, రైస్ వేసుకొని కలిపేసుకొని, మీకు ఉప్పు చూసుకోండి. పుదీనా రైస్ రెడీ అండి. దానిలోకి రైతా. థ్యాంక్ యూ. రుచి చెప్పండి, మీకు కొంచెం ఉప్పు అవి కావాలంటే వేసుకోండి చూసుకొని. మేము వేసింది మాకు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.